నిజం చెప్పు మైథిలి, నువ్వా ఇంట్లో సంతోషంగా ఉన్నావా అని మళ్ళీ అడిగింది సుజాత. ఏంటమ్మా నువ్వు ఇలా ఒట్టించుకోవడమేంటి? లేదంటే నువ్వు ఈ విషయంలో నిజం చెప్తావనే నమ్మకం నాకు లేదు. మా ఇంట్లో మైథిలి చాలా చాలా సంతోషంగా ఉంది పిన్నిగారు అంటూ గడప లోపల అడుగుపెట్టింది పద్మ. అక్క అని ఆశ్చర్యంగా పిలుస్తూ దగ్గరికి వెళ్ళింది మైథిలి. ఎలా ఉన్నావు మైతూ? నా మీద కూడా కోపం వచ్చిందా? అందుకే ఇక్కడికి వచ్చినప్పటి నుండి కనీసం నాకు ఫోన్ చేయలేదు కదా? అదేం లేదక్క, లోపలికి రా, కూర్చో. నువ్వు పిలుస్తున్నావు గాని బాబాయ్ గారు పిన్ని గారు అలా మౌనంగానే ఉన్నారు కదా, అంటే నన్ను కూడా వాళ్ళు హేట్ చేస్తున్నారా? చచా, అదేం లేదమ్మా. నువ్వు కూడా మా కన్న కూతురితో సమానం. ముందు కూర్చో, మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ సోఫా చూపించాడు భాస్కర్. నేను మీ కూతురితో సమానమన్నారు కదా, అది చాలు బాబాయ్ గారు. ఇంకా ఎలాంటి మర్యాదలు అవసరం లేదు. నేను మైథిలితో కొంచెం మాట్లాడాలి. భోజనం సమయానికి వచ్చావు, ముందు భోజనం చేయక్క, తర్వాత మాట్లాడుకుందాం. లేదు మైథిలి, నేను పేరంటానికి వెళ్తున్నానని అత్తయ్యకి అబద్ధం చెప్పి నీ దగ్గరికొచ్చాను. ఆవిడకి అనుమానం రాకూడదంటే మళ్ళీ త్వరగా వెళ్ళాలి కదా నన్ను కలవడం కూడా ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదా అక్క? అని బాధగా అడిగిందే. అలాంటిదేమీ లేదు. నాకక్కడ పర్మిషన్ లేక అబద్ధం చెప్పాల్సొచ్చింది, అంతే. సరేరా, మనం గదిలో కూర్చొని మాట్లాడుకుందాం అంటూ పద్మని తన గదిలోకి తీసుకెళ్ళింది మైథిలి. అరుణ్ మీద కోపంగా ఉన్నావా మైతూ? ఆయన మీద నాకెందుకు అక్క కోపం? ఆ కోపాన్ని చూయించడానికి కూడా అర్హత లేనిదాన్నేమో నేను. నువ్వు బాధపడుతున్నావని నాకు అర్థమవుతుందిరా. కానీ ఒకసారి నేను చెప్పేది విను. అరుణ్కి అత్తయ్యంటే పంచప్రాణాలు. ఆవిడలా గాయంతో బాధపడటం చూడలేక నీ మీద చేయి చేసుకున్నాడు. కాని మనసులో నుండి వచ్చిన కోపం కాదది. నువ్వెలా చెప్పగలవక్క? ఎలా అంటే, కొన్నేళ్లుగా నేను అరుణ్ని చూస్తున్నాను కదా, నాకు తన గురించి కొద్దిగా ఐడియా ఉంది. లేదక్క, ఆయన పైకి కనిపించేదొకటి, లోపల మరొకటి. నా ముందొకలా ఉంటారు, బయటికొస్తే మరోలా ప్రవర్తిస్తారు. ఖచ్చితంగా నువ్వు చూసింది కూడా అబద్ధమే. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు మైతూ. నిజమక్క, ముందు నుండి ఆయన ప్రవర్తన నాకు అస్సలు అర్థమవ్వదు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసుకున్నారని పూర్తిగా దూరం పెట్టేస్తారనుకున్నాను. 2 రోజులు అలాగే ఉన్నారు కూడా. కానీ గదిలో ఉన్నప్పుడు తనకు తానుగా నాతో స్నేహంగా మెదలడం మొదలుపెట్టారు. నా మంచి చెడు ఇష్టాయిష్టాలు అడిగి తెలుసుకుంటూ చాలా స్నేహపూర్వకంగా మాట్లాడేవారు. దానికి నేను సంతోషించేలోగాని అత్తయ్య ముందు నేనంటే ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తూ, ఆవిడ ఏమన్నా కరెక్టే అన్నట్టు, నేను మాత్రమే తప్పు చేస్తున్నట్టుగా అనవసరంగా నన్ను అందరిలో అరిచేవారు. ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నారో నాకు అస్సలు అర్థమయ్యేదే కాదు. ఇప్పుడు ఏకంగా నా వల్ల జరిగిన చిన్న పొరపాటుకి మా అమ్మా నాన్నల ముందే అవమానించారు. ఆయన నా ముందు నాటకమాడుతున్నారక్క. అత్తయ్య ముందున్నదే నిజమేమో. అత్తయ్యలాగే ఆయన కూడా నన్ను ద్వేషిస్తున్నారు అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు మైతూ. అత్తయ్య మనల్ని ద్వేషించరు, కోపగించుకుంటారు, అయిష్టం చూపిస్తారు తప్ప మనమంటే ఎలాంటి పగా ప్రతీకారాలుండవు. నీకు తెలీదక్క, ఆవిడకు నేనంటే చిన్నప్పటి నుండి పడదు. ఎందుకో నన్ను చూస్తేనే అడ్డుపడతారు. చిన్నప్పటి నుండా? అత్తయ్యకు చిన్నప్పుడు నువ్వెలా తెలుసు మైతూ? అరుణ్ గారు నేను చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకునేవాళ్ళమక్క. అప్పుడు మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. ఓ రోజు ఇద్దరం ఆడుకుంటూ ఉండగా అరుణ్ గారిని ఇంటికి తీసుకెళ్లటానికి అత్తయ్య వచ్చారు. అప్పుడు నన్ను చూసి నేను ఆయనతో ఆడుకునేందుకు కూడా స్టేటస్లో సరితూగనని అరిచి, మరోసారి తన కొడుకుతో ఆడుకుంటూ కాదు కదా, మాట్లాడుతూనో చూస్తూనో కనిపించినా చంపేస్తానని చాలా గట్టిగా బెదిరించారు. అప్పటి నుండి అత్తయ్య అంటే నాకు చాలా చాలా భయం. అందుకే ఇప్పటికి కూడా అరుణ్ గారికి నేను తన చిన్ననాటి స్నేహితురాలని చెప్పలేదు. అత్తయ్యకు మనలాంటి డబ్బులేని వాళ్లంటే చిన్నచూపు మైతూ. అందుకే కదా మనం కోడలుగా వెళ్ళినా అస్సలు పట్టించుకోరు. కాని మనకు మన భర్త ప్రేమ చాలు, ఎన్నైనా తట్టుకోవడానికి. నాకు ఆ భర్త ప్రేమ కూడా లేదు కదక్కా. ఇలా ఎవరికి వారనుకుంటే సరిపోదు మైతూ. మీరిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటేనే ఇద్దరి మధ్యలోని మనస్పర్ధాలు తొలగిపోతాయి. అలా నేను మాత్రమే అనుకుంటే సరిపోదు కదా అక్క, ఆయన కూడా అనుకోవాలి. కానీ నేనిక్కడికి వచ్చేస్తుంటే ఆయన ఏమాత్రం నన్ను ఆపడానికి ప్రయత్నించలేదు. పైగా ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. అంటే
నేను దూరంగా ఉండటమే కదా ఆయనకు కావాల్సింది. నువ్వు బాధలో అలా మాట్లాడుతున్నావు కానీ నాకు మాత్రం అరుణ్ ఖచ్చితంగా నీకోసం వస్తాడని అనిపిస్తుంది మైతూ. నిజంగా తను వచ్చినప్పుడు మాత్రం ఇలా పెంకిగా ఉండకుండా ఒక్కసారి అతనికి ఛాన్స్ ఇవ్వు. సంసారం అన్నాక ఇలాంటి ఒడిదొడుకులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకు పోయిన క్షణమే మన జీవితం సంతోషంగా ఉంటుంది. నేను నీకు అక్కను కదా, నా మాట వింటావా? వింటానక్క, కానీ ఆయన నా కోసం వస్తాడనే నమ్మకం మాత్రం నాకు లేదు. తప్పకుండా వస్తాడు, ఎదురుచూడు. కానీ నెగటివ్గా ఆలోచిస్తూ బంధాన్ని బ్రేక్ చేసుకోవద్దు. ఇక నేను వెళ్ళొస్తాను. అప్పుడే వెళ్తావా? నాకు బెంగగా ఉంది. ఇంకాసేపు నాతో ఉండొచ్చు కదా. నాకు కూడా ఉండాలనే ఉందమ్మా. కానీ అత్తయ్య గురించి నీకు తెలుసు కదా. పైగా ఇప్పుడు ఆవిడ కాలు బాగోలేదు. నేనే అన్నీ చూసుకోవాలి కదా. అలాగే అని అయిష్టంగానే ఒప్పుకుంది మైథిలి. ఇద్దరూ గదిలో నుండి హాల్లోకొచ్చారు. మీరిద్దరూ చాలా బాధగా ఉన్నారని నాకు తెలుసు బాబాయ్ గారు. కానీ మా అరుణ్ మీరనుకున్నంత చెడ్డవాడు కాదు. తల్లి పట్ల ప్రేమ పిచ్చోడు. ఆ పిచ్చితోనే ఆవేశపడ్డాడు తప్ప మైథిలిని బాధ పెట్టాలని కాదు. మీరు బాధపడుతూ తనని బాధ పెట్టకండి. మా మరిది తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. వద్దక్క, అలా మాట్లాడకు ప్లీజ్. మీ ఆయన కన్నా ముందు నాకు మరిది అంటే నాకు కొడుకుతో సమానం. నా కొడుకు తప్పుని నేను ఒప్పుకోవటంలో తప్పేం లేదు. ఇక వెళ్ళొస్తాను అని చెప్పి నవ్వుతూ బయలుదేరింది పద్మ. ఒకరి మొహం ఒకరు చూసుకొని మౌనంగా తలా ఒక దిక్కు కూర్చున్నారు ముగ్గురు. 4 రోజులు గడిచిపోయాయి. అరుణ్ ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. చాలా నార్మల్గా ఉంటున్నాడు తప్ప మైథిలి ఇంటివైపు వెళ్లే ఉద్దేశం కూడా లేనట్టు ప్రవర్తిస్తుండటంతో ఇంట్లో అందరికీ బెంగ మొదలైంది. మరోవైపు మైథిలి కూడా చాలా బాధపడుతుంది. అరుణ్ తన కోసం వస్తాడన్న ఆశ రోజురోజుకి సన్నగిల్లుతుంటే పెళ్లి చేసుకుని భర్తను వదిలేసిన కూతురిగా అదే ఇంట్లో ఉంటూ తల్లిదండ్రులకు భారమయ్యే ఉద్దేశం ఆమెకు లేకపోవడంతో ఆలోచనలతోనే 4 రోజుల్లో బాగా చిక్కిపోయింది. ఏంటి వదిన ఇదంతా? చిన్నోడికి పెళ్ళై గట్టిగా నెల కూడా అవ్వకుండానే ఇలా జరిగిందేంటి? వాడు చూస్తే అసలు మన మాట వినటం లేదు. నేనమ్మతో ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటే తను ఆ టాపిక్ కూడా ఎత్తనివ్వటం లేదు. నాన్న అమ్మతో పలకడమే మానేశారు. ఇలా అయితే ఎలా అని అంది ఉష. నాకు కూడా అదే బెంగగా ఉంది ఉష. మీ అన్నయ్య అరుణ్కి ఎంతగానో నచ్చజెప్పి చూశారు. కానీ అస్సలు ఉపయోగం ఉన్నట్టుగానే కనిపించటం లేదు. అక్కడ చూస్తే మైథిలి పాపం చాలా బాధపడుతుంది. బాబాయ్ పిన్నిగారు కూడా ఎంత నలిగిపోతున్నారో పాపం. ఈ సమస్యకు పరిష్కారమేంటో దినా? అంతా అరుణ్ చేతిలోనే ఉంది ఉషా. వీళ్ళిద్దరి మాటలను వింటూనే ఆఫీస్కి బయలుదేరాడు అరుణ్. కానీ అతని కార్ మధ్యలోనే టర్న్ తీసుకుని మైథిలి ఇంటివైపుగా సాగింది. ఇంటి ముందు ఆగిన కార్ సౌండ్కి రూమ్లో ఉన్న మైథిలి పరుగున బయటికి వెళ్ళింది. కార్ దిగుతూనే చిక్కిపోయిన ఆమె శరీరాన్ని, పాలిపోయిన మొహాన్ని చూసిన అరుణ్ మనసు చివుక్కుమంది. ఎలా ఉన్నావు? మీరు దారి తప్పిపోయి వచ్చారేమో. యూటర్న్ తీసుకుని వెళ్ళండి. మీ ఇంటికి దారి తెలుస్తోంది. మా ఇల్లా? మనిల్లనుకున్నానే. నేను కూడా ముందు అలాగే అనుకున్నాను. అక్కడి నుండి నన్ను పంపించేశాక అది నా ఇల్లు కాదని అర్థమైపోయింది. అబ్బో, చాలా పెద్ద డైలాగ్స్ చెబుతున్నావు. ఈ 4 రోజుల్లో మీ అమ్మగారితో కలిసి సీరియల్స్ బాగా చూస్తున్నావా? నా బాధ మీకు సీరియల్లో చెప్పే డైలాగుల్లో ఉందా? లేదులే, నేను సరదాగా అన్నాను. సరదాగానే కొట్టారు కూడా కదా? అది మాత్రం సరదా కాదు. నిజంగానే చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో విచక్షణ మర్చిపోయాను. 1 సెకండ్ ఆలోచించాల్సిందని తర్వాత అనిపించింది. తర్వాత అంటే కరెక్ట్గా వారం రోజుల తర్వాత కదా? నువ్విక్కడికి వచ్చి వారం అయిపోయిందా? అంటే మీకు తెలీదన్నమాట. ఒక నెల రోజుల తర్వాత రావాలనుకున్నారా లేక సంవత్సరం అనుకున్నారా? మీ పుట్టింట్లో ఉన్నావని ధైర్యంగా మాట్లాడుతున్నావా? మా అమ్మా నాన్న దగ్గర కూడా భయపడాల్సిన అవసరం నాకు లేదు కదా. అక్కడ నిన్నెవరు భయపెట్టారు? మీకు తెలీదా? కోపంగా అరుస్తున్నావుగా. అలాగే అరవకుండా మళ్ళీ ఏడుపెందుకు? ఎంతసేపైనా వాదులాడుకుందామంటే నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఏడిస్తే మాత్రం నేనిప్పుడే రిటర్న్ వెళ్ళిపోతాను. వెళ్ళిపోయేవారు ఎందుకు వచ్చినట్టు? వెళ్ళిపోండి. నేనేమీ మిమ్మల్ని ఆపడం లేదులే. మీకు కూడా నన్ను వదిలించుకోవడమే కదా కావాల్సింది. ఏంట మాటలు?
అమాయకురాలివి కాదని తెలుసు కానీ పెద్ద లాయర్ అవ్వాల్సిన దానివని ఇప్పుడు అనిపిస్తుంది. నిజంగా నేను లాయర్ అయ్యుంటే మిమ్మల్ని ముందు జైల్లో పెట్టేస్తాను. వాట్? అరెస్ట్ చేయించేంత పెద్ద తప్పు చేశానా? తప్పు కదా? మిమ్మల్ని గృహహింస చట్టం కింద పంపిస్తాను. గాడ్! నేను నిజమే చెబుతున్నాను. ఒకవేళ నేనే కనుక మీ మీద చేయి వేసుకునుంటే మీరు ఊరుకుంటారా? నేను నా కుటుంబం బీదవాళ్లమనే కదా మీకు మేమంటే చులకన? ఏం చేసినా ఊరుకుంటామనే కదా నన్నిలా బాధ పెడుతున్నారు? నువ్వన్న మాటలన్నీ నిజమే అయ్యుంటే ఇప్పుడు కూడా నీకోసం వచ్చేవాణ్ణి కాదు. మీరేమీ మనస్ఫూర్తిగా వచ్చి ఉండరని నాకు తెలుసులేండి. ఇంట్లో ఎవరో ఒకరు బలవంతంగా పంపించుంటారు. నిజానికి అత్తయ్య కూడా నా కోసం మిమ్మల్ని పంపలేదని నాకు చాలా బాగా తెలుసు. నువ్వు లాయర్ అయినా తప్పులేదు. వాట్ అన్ ఎస్టిమేషన్! నిన్ను పొగడకుండా ఉండలేకపోతున్నాను. అతని వెక్కిరింపుకి ఉక్రోషంగా చూసింది ఆమె. మీరెప్పుడొచ్చారు అల్లుడు గారు? ఆ అబ్బాయిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి మైతూ? ముందు లోపలికి రండి అంటూ ఇద్దర్నీ లోపలికి తీసుకెళ్ళింది సుజాత. మైథిలి అలాగే నిలబడి కోపంగా చూస్తుంటే హాల్లోనే గోడమీద ఓ చివరన ఉన్న ఫోటో అరుణ్ కంట్లో పడింది. అది చూడగానే ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఈ ఫోటో ఏంటిక్కడ అని ఆశ్చర్యంగా అడిగాడు అరుణ్. మా ఇంట్లో మా ఫొటోసే ఉంటాయి మరి. ఇంకోసారి మా ఇల్లు మీ ఇల్లు అంటూ వేరు చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు చూడు. ఇక్కడికొచ్చాక నీకు ధైర్యం చాలా పెరిగిపోయిందని అర్థమవుతుందిలే. చెప్పానుగా, నన్నిష్టపడేవాళ్ళు నేనిష్టపడేవాళ్ళు ఉన్న చోట నాకు ధైర్యంగానే ఉంటుంది. ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ నువ్వు ఈ ఫోటో గురించి చెప్పు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? ఎవరో అయితే ఇక్కడెందుకుంటుంది? నేనే. నువ్వా? అని షాక్తో గట్టిగా అరిచాడు. అతని అరుపుకు వంటింట్లో కాఫీ పెడుతున్న సుజాత పరుగున బయటికొచ్చింది. ఏమైంది అల్లుడు గారు అలా అరిచారు? ఏం జరిగింది? ఏమవ్వలేదత్తయ్యా. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ అమ్మాయేనా? అవును బాబు, మైథిలీనే. ఆ పక్కనున్నది ఎవరో మీకు గుర్తుందా? నేను? అవును, మీరే. చిన్నప్పుడు మీ ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకొని ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు మీ నాన్నగారు మైథిలి వాళ్ళ నాన్నగారిని కలవడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా తీసుకొచ్చేవారింటికి. అలా ఒకసారి తీసుకొచ్చినప్పుడు తీసిన ఫోటో ఇది. ఇద్దరూ చక్కగా ఆడుకుంటుండగా తీశారు. కానీ నాకేం గుర్తు రావట్లేదు అత్తయ్యా. అప్పుడు చాలా చిన్నవారు కదా. మైథిలి కూడా చిన్నదే. కానీ మేమెప్పుడూ తనకి మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉండేవాళ్ళం. తను కూడా మిమ్మల్ని ఇలా ఫొటోస్లో చూసేది. అందుకే గుర్తుపెట్టుకుంది. నేను మీ అమ్మాయితో కొంచెం మాట్లాడాలత్తయ్యా. అబ్బాయిని గదిలోకి తీసుకెళ్ళు మైతూ అని చెప్పి మళ్లీ కిచెన్లోకి వెళ్ళింది సుజాత. అరుణ్ణి తన రూంలోకి తీసుకెళ్ళింది మైథిలి. ఏం మాట్లాడాలి మీరు నాతో? మనిద్దరం చిన్నప్పుడు అంత మంచి ఫ్రెండ్సా? అందుకేనా నువ్వెప్పుడు నన్ను గుర్తుపట్టలేదా అని అడిగేదానివి? అవును, మీరు కూడా నన్ను మర్చిపోలేదేమో అనుకున్నాను. కేవలం ఇప్పుడు పోలికలు పోల్చుకోలేదు అనుకున్నాను. పిచ్చిదాన్ని కదా, ఆశతో అడిగాను. అది నా ఆశ కూడా కాదు, అత్యాశ అని మీరు నిరూపించారులేండి. అలా మాట్లాడకు. నువ్వెంత హర్ట్ అయ్యావో నాకు అర్థమవుతుంది. కానీ నేను చెప్పేది కూడా ఒకసారి వినటానికి ప్రయత్నించు. ఏం చెబుతారు? మళ్ళీ మీ అమ్మగారి గురించి కదా? నేనేదో అత్తయ్యని కావాలని గాయాలపాలు చేసినట్టు మాట్లాడారు. నిజంగా అత్తయ్య మీద అలా చేయాలని ఉంటే నాకు చేయడానికి ఎంతో సమయం పట్టదు కదా. మీరు వచ్చే సమయానికే కాకుండా మీరు ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే నేనేం కావాలన్నా చేయగలను. నా మీద అనుమానం రాకుండా కూడా చేయగలను. కానీ నాకెప్పుడూ అలాంటి ఉద్దేశాలు లేవు. అత్తయ్య నన్ను ఎంత అసహ్యించుకుంటున్నా, మీరు పూటకో రకంగా ప్రవర్తిస్తున్నా అన్నింటికీ ఓదార్చుకున్నాను. అదే నేను చేసిన తప్పేమో. మొదటిసారి నా మీద నిష్కారణంగా అరిచినప్పుడే తిరగబడాల్సిందేమో. అలా చేయలేదు కాబట్టే మీ అందరికీ నేను లోకువైపోయాను కదా. ఏం చేసినా పడుంటుందనుకున్నారు కదా. నాకు తెలుసు, మీకిష్టం లేకుండా మన పెళ్లి జరిగింది. ఆ ఇష్టాన్ని అలాగే క్యారీ చేస్తున్నారు తప్ప తాళి కట్టారు కాబట్టి ఈ బంధాన్ని నిలుపుకోవాలనే ఆలోచన మీకు కూడా లేదేమో. మీరేమీ బాధపడకండి. మా నాన్నతో నేను ఎలాగోలా మాట్లాడతాను. మీరు ఈ బంధం నుంచి విముక్తి కావాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. అందుకే కదా ఇక్కడికి వచ్చారు. ఆ మాటలకు మైథిలి వైపు చాలా కోపంగా చూస్తూ ఆవేశంగా దగ్గరికి వెళ్ళాడు అరుణ్. అంత కోపంగా ఉన్నతను తనని ఖచ్చితంగా కొడతాడని ఊహిస్తూ మొహానికి చేతులడ్డు పెట్టుకుందామె.
కానీ ఆమె చెంపని తాకాల్సిన చెయ్యి తన చుట్టూ అల్లుకోవడంతో ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. తను అరుణ్ కౌగిట్లో ఉందని అర్థమవ్వటానికే 10 నిమిషాల సమయం పట్టింది. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఏం చెబుతున్నారు మీరు? నాకేమీ అర్థం అవ్వట్లేదు. నీ మట్టి బుర్రకు ఏది అర్థమవ్వదని ఇప్పుడేగా క్లారిటీ వచ్చింది. నాదేమీ మట్టి బుర్ర కాదు. నన్ను అనవసరంగా తిట్టకండి. మా నాన్నతో చెబుతాను. నువ్వేంటి చెప్పేది? నేనేం మావయ్యతో అత్తయ్యతో చెబుతాను. అప్పుడు వాళ్లే నీ మట్టి బుర్ర మీద మొట్టి మొట్టి బుద్ధి తెప్పిస్తారు. ఇప్పుడు నేనేం చేశానని నన్ను తిడుతున్నారు? నాకు తెలుసు, మీరు నన్నెప్పుడు ఇలా తిడుతూనూ కొడుతూనే ఉంటారు అని అంది ఏడుపు మొహంతో. నీకింకా అర్థమవ్వలేదా మెంటల్? మీరేం చెప్పకుండా ఎలా అర్థమవుతుంది? ఐ లవ్ యూ. అరుణ్ మాటకు మైథిలి కళ్ళు రెండింతలు ముందుకు పొడుచుకొచ్చినంత పనైంది. మళ్ళీ నన్ను ఏడిపిస్తున్నారా? నన్ను ఆట పట్టిస్తున్నారా? ఇది ఆట పట్టించే విషయమేమీ కాదు. మీరు తర్వాత నవ్వితే నాకు చాలా బాధగా ఉంటుంది, ఏడుపొస్తుంది. ఇది ఆట పట్టించే విషయం కాదని నాకు కూడా తెలుసు. నేను నా మనసులో ఉన్న మాట మాత్రమే చెప్పాను. నిజమా? నిజమే. నీకే బుర్ర లేక ఆ మట్టి బుర్రతో నా మనసులో ఉన్న ప్రేమను గుర్తించలేకపోయావు. ఎలా గుర్తిస్తానండి? ఎలా గుర్తిస్తాను? ఎప్పుడూ ఒకలా ఉండకుండా ఒకసారేమో నవ్వుతూ మాట్లాడతారు, ఇంకోసారేమో అందరిలో నన్ను అరిచి అత్తయ్య గారితో సమానంగా అవమానిస్తారు. ఎలా మీకు నా మీద ప్రేమ ఉందని అనుకుంటాను? ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నాను. నేనలా చేయడానికి ఒక రీజన్ ఉంది మైతూ. మైతు, మొదటిసారి కదా మీరు నన్ను ఇలా పిలవటం? చాలాసార్లు పిలవాలనిపించింది, సందర్భం రాలేదు. ఇప్పుడు నన్ను పూర్తిగా మాట్లాడనిస్తావా, మధ్యలోనే అడ్డుకుంటావా? లేదు లేదు, నేను డిస్టర్బ్ చేయను. ఆ కారణమేంటో క్లియర్గా చెప్పండి. ముందే చెబుతున్నాను, అది వ్యాలిడ్ రీజన్ అవ్వకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంది చిరుకోపంగా బెదిరిస్తూ. నేనసలు మన పెళ్లి జరగకూడదని చెప్పిందే అమ్మ కోసం. అమ్మకు నచ్చితే వాళ్ల కోసం ప్రాణం పెడుతుంది, కానీ నచ్చని వాళ్లను మనుషులుగా కూడా చూడదు. అందుకు ఉదాహరణ మా వదిన. అన్నయ్య ప్రేమించానని చెప్పారు కాబట్టి, తన మీద కన్న కొడుకన్న ప్రేమ లేదు కాబట్టి, వదిన పేదింటికి చెందిన అమ్మాయి అయినా తనతో పెళ్లి చేసింది తప్ప ఏ రోజూ ఇంటి మనిషిలా చూడలేదు. నాకు కాబోయే భార్య కూడా అమ్మకు నచ్చనిది కాకపోతే అలాగే జరుగుతుందని నాకు ముందు నుండి తెలుసు. అందుకే మన పెళ్లికి అడ్డు చెప్పాను, కానీ ఎవ్వరూ నా మాట వినలేదు. అలా అడ్డు చెప్పింది నీ మీద ఇష్టం లేక కాదు. అఫ్కోర్స్ అప్పుడు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదనుకో, కానీ ఖచ్చితంగా అమ్మ కోసం మాత్రమే నువ్వు చెప్పాను. నేననుకున్నట్టే అమ్మ నిన్ను అస్సలు ఒప్పుకోలేదు. వదిన్ని ఎలా ట్రీట్ చేసిందో అంతకన్నా ఎక్కువే నిన్ను హేట్ చేసింది. అన్నయ్య వదినకు ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటాడు, సపోర్ట్ చేస్తాడు. అందుకే అమ్మకు ఆ విషయం అస్సలు నచ్చదు. తన కోపాన్ని ఇంకా ఇంకా పెంచి ఎవరూ లేనప్పుడు వదిన్ని చాలా టార్చర్ చేస్తుంది. అదంతా తప్పని తెలిసినా నేను అమ్మను ఏమీ అనలేను. అది నా నిస్సహాయతనుకుంటావో, అమ్మ మీద నా ప్రేమనుకుంటావో, ఇంకేమనుకుంటావో నీ ఇష్టం. కానీ నేను అమ్మ ప్రేమకు దాసుణ్ణి. తనేమీ అనలేదు. అన్నయ్యలాగే నేను కూడా నిన్ను ప్రేమగా చూసినా, తన ముందు సపోర్ట్ చేసినా నీకు మరింత బాధ తప్పదని నచ్చినట్టుగా దూరంగా ఉన్నాను. గదిలో ఎలాగైతే నీతో ఉన్నానో అదే నేను, నీ దగ్గర అదే నా ఫీలింగ్. కానీ నిన్ను కొట్టడం మాత్రం నా తొందరపాటి అని ఒప్పుకుంటాను. కాస్త లేటుగా రియలైజ్ అయ్యాను. ఏం చెయ్యను, అమ్మంటే నాకు ప్రాణం. తను నన్ను ప్రాణంగానే ప్రేమిస్తుంది కదా. తనలా నొప్పితో విలవిల్లాడుతుంటే ఆ క్షణంలో ఆవేశంలో ఆలోచన మరిచి చేయి చేసుకున్నాను. అందుకు నేను సారీ చెబుతున్నా. నీ ఇన్నోసెన్స్కి ఓపిక్కి నేను ఎప్పుడో పడిపోయాను. అందులోనూ తాళి కట్టేశాను కాబట్టి ఆటోమేటిక్గా నా భార్య, నా హక్కు, ప్రేమ నాకు తెలియకుండానే పుట్టేశాయి. ఇప్పుడు నమ్ముతావా నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నానని? ఏంటి, ఇంత ఆలోచించారా? నేను అస్సలు ఊహించలేకపోయాను. అయినా నిజంగా ప్రేమిస్తే నేనిక్కడికొచ్చిన మొదటి రోజే నా కోసం వచ్చేవారుగా. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? ఎందుకంటే కొన్ని రోజులైనా నువ్విక్కడ సంతోషంగా ఉంటావని అనుకున్నాను. అక్కడున్నన్ని రోజులు ఎప్పుడెప్పుడు మీ అమ్మా నాన్నల్ని చూడాలా అని చాలా ఆశగా ఎదురు చూసేదానివిగా. నన్నడిగినా అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను. ఈ వంకతో అయినా ఇక్కడ ఓ 4 రోజులుంటే నీకు కాస్త చేంజ్గా ఉంటుందని, మీ అమ్మా నాన్నతో సంతోషంగా గడుపుతావని వదిలేశాను. కానీ నేను మాత్రం అక్కడ అస్సలు హ్యాపీగా లేను. నిన్ను చాలా మిస్ అయ్యాను.
ఇంకా మిస్ అవ్వటం నా వల్ల కాదనిపించాకే ఇప్పుడు ఇలా వచ్చాను. ఇదంతా నిజమే కదా? నేను కలగనట్లేదు కదా? కల కాదని ఇప్పుడు ప్రూవ్ చేయాలా? అని చిన్న నవ్వుతో ఆమె బుగ్గకు పెదాలను అదిమాడు అతను. ఆ మీసపు గుచ్చుళ్ల స్పర్శ తెలిసి అది కల కాదని అర్థమయ్యాక సిగ్గుతో అతని గుండెల్లోనే మొహం దాచుకుంది మైథిలి. నేను నా ప్రేమను కన్ఫర్మ్ చేశాను. మరి నీ సంగతేంటి? నాకు కూడా మీరంటే చాలా ఇష్టం. మీ మనసులో ఉన్న ఆలోచనలు తెలియక నాలో నేను ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు? ఇక పడిన బాధలు చాలు. ఇక నుండి హ్యాపీగా ఉందాం, ఓకేనా? మరి అత్తయ్య? అమ్మ సంగతి నేను చూసుకుంటానుగా. మెల్లిమెల్లిగా తనలో మార్పు కోసం మనం చేయాల్సిన ప్రయత్నాలు చేద్దాం. అది విని సంతోషంగా తల ఊపింది మైథిలి. అంతలో భాస్కర్ గొంతు వినిపించడంతో ఇద్దరూ హాల్లోకి వెళ్లారు. మైథిలి మొహం సంతోషంతో పొంగిపోవడం చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయాడు భాస్కర్. సారీ మావయ్య, నేను మీ అమ్మాయి పట్ల కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. ఇంకోసారి ఎప్పుడు ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అని మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు అరుణ్. మీకు తెలుసు కదా బాబు, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. తన మీదే పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న మేము తన కంట్లో నీరు వస్తే తట్టుకోలేం బాబు. ఇక నుండి తను నా ప్రాణం కూడా. తన కంట్లో నీరొస్తే నేను చూడలేను. ఆ కన్నీళ్లు రాకుండా నేను కాపు కాసుకుంటాను మావయ్య. సంతోషం బాబు. మీరిద్దరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటానంటే అంతకు మించి నాకు కావాల్సిందేమీ లేదు. నేను తనని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను మావయ్య. పెళ్ళయ్యాక మొదటిసారి ఇక్కడికొచ్చారు. 2 రోజులు ఉండండి బాబు. ఉండటానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను అమ్మతో చెప్పకుండొచ్చాను. మరోసారి తప్పకుండా ఇక్కడే ఉండటానికి వస్తాను మావయ్య. ఈసారికి ఏమీ అనుకోవద్దు. నాన్న అంతగా అడుగుతున్నారుగా, హర్ట్ చేయొద్దు అని చిన్నగా అంది మైథిలి. ఓకే, మీకోసం సాయంత్రం వరకు ఉంటాను. అరుణ్ పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటూ ఫోర్స్ చేయలేదు భాస్కర్, సుజాత. సాయంత్రం వరకు అల్లుడికి మర్యాదలు చేసి సాయంత్రానికి కూతుర్ని సాగనంపారు. నాకు కొంచెం టెన్షన్గా ఉందండి. అత్తయ్య మళ్ళీ కోప్పడతారేమో. అమ్మను కన్విన్స్ చేయటం నాకు తెలుసు. నువ్వు అవేం ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు. అది విని మౌనంగా ఉంది. కాని ఆమెలో కంగారు తగ్గలేదు. కాసేపటికి ఇంటికి చేరారు ఇద్దరు. ఆఫీస్కి వెళ్లిన కొడుకు ఊహించని విధంగా సాయంత్రం జంటగా తిరిగి రావటం చూసి షాక్ అయింది శకుంతల.